2026 అదేంటి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కాదా? కానే కాదు. 2026 అనేది మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్. ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే ఎందుకనేది మీకే అర్థమవుతుంది. హాయ్ హలో దిస్ ఇస్ వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనబడుతున్న ఈ మహిళ చెప్పింది విన్న తర్వాత మీరు అందరూ నమ్ముతుంది నిజమే అనిపిస్తుంది. ఇక్కడ కనబడుతున్న ఈ మహిళ చెప్పింది విన్న తర్వాత చాలా మందికి ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె పేరే బాబా వంగ. అదేంటి ఈమె చెప్పింది నిజమవుతుందా అంటే చాలా వరకు నిజమయ్యాయి. బాబా వంగ, నాస్ట్రాడమ్స్ వంటి వారిని ఈ ప్రపంచం చాలా గట్టిగా నమ్ముతుంది, అలానే చాలా గట్టిగా విశ్వసిస్తుంది కూడా. ప్రెజెంట్ లో ఉంటూ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని చెప్పే గొప్ప హ్యూమన్స్ వీళ్ళిద్దరు. నిజానికి బల్గేరియా ప్రభుత్వం ఈమె ఉన్న ఇంటిని ఒక మ్యూజియం లా మార్చేసింది. 2026లో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు. 1911 అక్టోబర్ 3న వంగ గారు జన్మించారు. అందరి పిల్లలాగానే ఆమె ఆడుకుంటూ పెరిగింది. కానీ తన 13వ ఏట అనుకోని ఊహించని సంఘటన జరిగింది ఆమె జీవితంలో. తన 13 సంవత్సరాల వయసులో బయట ఆడుకుంటూ ఉండగా సుడిగాలి ఆమెను చుట్టేసి ఎత్తి దగ్గరున్న పొలాల్లో పడేసింది. చాలా సేపు వెతికిన తర్వాత ఆమె కనబడింది. ఆ సుడిగాలి వల్ల తన కళ్ళలో మట్టి దుమ్ము పడడం వల్ల పూర్తిగా తన కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది. చూపైతే కోల్పోయింది, కానీ ఆమెలో ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని బయటపడ్డాయి. ఇంకా ఆమె చేతులతో ఎవరినైతే తాకుతుందో ఆమె మైండ్ లో ఒక ఫ్లాష్ లాగా కనబడుతుందని చెప్పడం మొదలుపెట్టింది. తను చెప్పినవన్నీ జరగడం మొదలయ్యాయి. అప్పుడే ఆమెకున్న పవర్ అంతా దేశ నలుమూలలా పాకింది. రాజులు, చక్రవర్తులు ఆమె దగ్గరికి వచ్చి సలహాలు, సూచనలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఎగ్జాంపుల్, ఆమె చెప్పిన వాటిలో కొన్నిటి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వరల్డ్ వార్ 2 ట్విన్ టవర్స్ కూలిపోవడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవుతుంది, ప్రపంచంలో అతిపెద్దగా ఉన్న సోవియట్ యూనియన్ 2 ముక్కలుగా విడిపోతుందని ఆమె ముందే చెప్పింది. అమెరికాకు 44వ అధ్యక్షుడిగా నల్ల జాతి వాడు ఎన్నికవుతాడని ఆమె ముందే చెప్పింది. ఆమె చెప్పే టైంకి అమెరికాలో నల్ల జాతి వారికి అసలు ఓటు హక్కే లేదు. ఇవన్నీ విన్న తర్వాత ఆమె సూపర్ పవర్ ఏ విధంగా ఉందనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు చెప్పడం చాలా ఈజీనే, కానీ 100 సంవత్సరాల ముందు ఆమె ఎలా గ్రహించింది మరి? 2026లో టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతుందని దాదాపు 100 సంవత్సరాల క్రితం ఎలా చెప్పింది? అయితే బాబా వంగ గారు ఏది డైరెక్ట్ గా చెప్పేవారు కాదు, పోయమ్స్ ద్వారానో మాటల ద్వారానో చెప్పేవారు. ఎగ్జాంపుల్, 2 ఇనుప పక్షులు అమెరికాలో ఉన్న 2 పెద్ద గోపురాలు తాకుతాయని ఆమె 100 సంవత్సరాల క్రితమే చెప్పింది. ఇప్పుడు ఆమె మాటలు ఎవరికి అర్థం అవ్వలేదు, కానీ సెప్టెంబర్ 11 తర్వాత ఈమె చెప్పింది దీని గురించేనా అని ప్రజలు రిలేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ చనిపోతుందని ఆమె ముందే చెప్పారు. ఒక నారింజ రంగు చీర మంటల్లో చిక్కుకుంటుంది అని డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇలా జరుగుతుంది, ఇలాంటి సంఘటన జరుగుతుందని ఆమె చెప్పడం మొదలైంది. సరే, 2026లో ఏం జరుగుతుంది మరి? పూర్తిగా మనుషులు యంత్రాలపై ఆధారపడి పనిచేస్తారు. ఏం తినాలి, ఎంత తినాలని యంత్రాలపై ఆధారపడి వాటి సూచనలపైనే తింటూ తాగుతూ ఉంటారట. అయితే ఇక్కడ యంత్రాలంటే ఏంటి మరి? ఇక్కడ యంత్రాలంటే ఏఐ కావచ్చు. చాలా మంది ఏఐ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గా భావిస్తున్నారు. ఆమె చెప్పింది మొదటి జరిగిందనే కదా. రెండోది, యూరోప్ లో యుద్ధం జరిగి దేశ జనాభాలో సగం మంది చనిపోతారట. మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది, అది ఏషియా నుంచే మొదలవుతుందని గ్రహించారు. నాలుగోది, 2026 కల్లా ప్రపంచాన్ని శాసించే ఒక కొత్త అధినేత పుట్టుకొచ్చడమే గ్రహించింది, చెప్పింది కూడా. అయితే ఈమె చెప్పినవన్నీ జరిగాయా? 2025లో జరిగాయా మరి? మొదటిది, కృత్రిమంగా పిల్లలు పుడతారు. అవును, ఇది నిజంగానే జరిగింది. బ్రెజిల్లో ఐవీఎఫ్ ద్వారా రోబోటిక్ సహాయంతో కృత్రిమంగా పిల్లలు పుట్టడం మొదలైంది. మయన్మార్ దేశంలో భయంకరమైన భూకంపం వస్తుందని ఆమె చెప్పింది. 2025 మార్చి 28న భయంకరమైన భూకంపం మయన్మార్ దేశంలో వచ్చింది. అది సరే, 2026కే ఆమె సూచనలు, సలహాలు ఆగలేదు. 5079 సంవత్సరం వరకు అసలు ఈ భూప్రపంచం ఏం జరుగుతుంది అంటే ఈ ప్రపంచం అంతయ్యే వరకు ఏం జరుగుతుంది అనేది చెప్పింది ఆవిడ. 2028 నాటికి శుక్రగ్రహం మీద మనుషులు కాలు మోపుతారు అని ఆమె చెప్పింది. ఇప్పటికే స్పేస్ ఎక్స్ ద్వారా ఎలన్ మస్క్ గారు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2033 నాటికి సముద్రంలో వాటర్ లెవెల్స్ పెరిగి విశాఖపట్నం, ముంబై లాంటి నగరాలు కనబడకుండా నీళ్లు మునిగిపోతాయని ఆమె చెప్పింది. 2072 నాటికి మనుషుల వయసు తగ్గించే యంత్రాలు వస్తాయని చెప్పింది ఆవిడ. అంటే దాదాపు 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 30 సంవత్సరాల వ్యక్తిగా మారిపోతాడట. ఇంకా అసలు చీకటి అనేది ఉండదు. 2100 సంవత్సరానికి ఆర్టిఫిషియల్ ద్వారా ఎప్పుడు వెలుగు ఉండేలా ఒక సన్ను తయారు చేస్తారంట, అంటే సూర్యుని తయారు చేస్తారంట. భూమి మీద ఉన్న మనుషులతో, శుక్రగ్రహం మీద ఉన్న మనుషులతో పెద్ద యుద్ధం జరుగుతుందంట. ఒక గుడ్డి మహిళ టెక్నాలజీ లేని టైంలో ఇవన్నీ జరుగుతాయని ఎలా గ్రహించింది మరి? ఇవన్నీ జరిగినా జరగకపోయినా మనుషులకు ఒక ప్రికాషన్ బోర్డు లాంటివి ఇవన్నీ. ఇది బాబా వంగ గారి ప్రిడిక్షన్. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తారు. దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్.